ప్రైజ్ లార్డ్. ఈరోజు వాగ్దానం నిర్గమకాండం 23వ అధ్యాయము 26వ వచనం. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, మన ఆయుష్నకు జీవమునకు మూలమైన వాడు దేవుడు. మన ఆయుష్కాలాన్ని పొడిగించాల్సింది దేవుడే. భూమి మీద అత్యధికంగా బ్రతికిన వ్యక్తి మెతుషల 969 సంవత్సరాలు బ్రతికాడు. అదే రీతిగా మొట్టమొదటి మానవుడైన ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. కానీ రాను రాను ఆయుష్కాలం తగ్గిపోతూ వచ్చింది. తర్వాత 120 సంవత్సరాలు అది కుదించబడింది. తర్వాత మోషే ద్వారా 90 కీర్తనలో మనం చూస్తాం, ఆయుష్కాలము 70 సంవత్సరాలు లేదా అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అని రాయబడింది. అయినా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని కూడా లేఖనాల్లో మనం చూస్తాం. అంటే ఆయుష్కాలం తర్వాత రాను రాను తగ్గిపోతూ ఉండడం మనం చూస్తాం. చూడండి, ఈ కాలంలో కడుపులో పిండంగా ఉన్నప్పుడే చనిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. శిశు దశలో, బాల్య దశలో, యవ్వన ప్రాయంలో, మధ్య దశలో వారు చనిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది వాళ్ళ ఆయుష్కాలాన్ని అనుభవించకుండానే మధ్యలోనే మరణించిన సందర్భాలు చూస్తాం. అయితే ఈరోజు దేవాది దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. మనకు దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వ్యాధులతో, రోగంతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ నేను మరణిస్తానేమోనని భయంతో నీవు జీవిస్తున్నావా? అలాగే నీకున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మరణించాలనే కోరికను నీవు కలిగి ఈ జీవితాన్ని చాలిస్తే బాగుండు అని అనుకుంటున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పటికీ కూడా హిజ్కియా దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం చొప్పున నీకున్న రోగమును, వ్యాధిని తొలగించి నీ ఆయుష్కాలాన్ని కూడా దేవుడు పొడిగిస్తాడు. అదే రీతిగా ఏ సమస్యలను బట్టి, శోధనలు బట్టి, శ్రమలను బట్టి నువ్వు కృంగిపోయి మరణించాలనుకుంటున్నావో ఆ ప్రతి సమస్యలో నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి నీ ఆయుష్కాలాన్ని కూడా దేవుడు పొడిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరచదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు దీర్ఘాయుష్యం దేవుడు ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు మూలమని కూడా రాయబడింది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు, నీ దినముల లెక్కను సంపూర్తి చేస్తాడు. అబ్రహాము మరి ముసలవాడై మరణం పొందినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు కూడా బహువృద్ధుడై చనిపోయినట్లుగా చూస్తాం. ఆనాడు ఆ భక్తులనే కాదు, ఈరోజు నీకు కూడా దేవుడు దీర్ఘాయుష్నిచ్చి నీ దినముల లెక్క సంపూర్తి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఏ భయంతో ఉన్నావో, ఏ ఆందోళనతో ఉన్నావో, ఏ కంగారుతో ఉన్నావో, అయ్యో మధ్యలోనే నా జీవితాన్ని చాలిస్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటని నువ్వు చింతిస్తున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో. దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడివైన నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అధైర్యంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో యేసునామములో నెరవేర్చండి ప్రభువా. కుటుంబంలో ప్రతి శ్రమలు, శోధనలు, సమస్యలు, బంధకాల నుంచి మీరు విడుదల దయచేయండి. అందరికీ రక్షణ దయచేయండి, సమాధానం దయచేయండి. చేస్తున్న ప్రతి పనులు దీవించండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. అనేక రకాలైన సమస్యలతో బాధించబడుతున్న వారు, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. మీరే కృప చూపించండి నాయన. అయ్యా నా తండ్రి, అదే రీతిగా ప్రభువా ఆత్మీయంగా ఎదగడానికి, విశ్వాసంలో బలం పొందడానికి, ప్రార్థనా జీవితంలో బలపరచబడడానికి కూడా సహాయం చేయండి. సేవ చేస్తున్న నీ దైవజనుల యొక్క కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.